సొలొమోను మందిరం కంటే మించినటువంటి మహిమ ఇప్పుడున్నటువంటి ఆలయంలో ఉంది కాబట్టి దాంట్లో శాంతి సమాధానాన్ని దేవుడు నిలిపి ఉన్నాడు అని అర్థం. హల్లెలూయా. సామెతలు కాదు, కీర్తనలు గ్రంథం 145 కీర్తన 145 1-5. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామము నిమిత్తము నీ నామమును నిత్యము సన్నుతించెదను అని చెప్తున్నటువంటి మాట. అంటే దాదాపు అన్ని కీర్తనల్లోనూ దేవుణ్ణి స్తుతించడమే అంశం ఉన్నప్పటికీ స్తుతి కీర్తన అనే పేరు ఉన్న కీర్తన ఇది ఒక్కటే. హల్లెలూయా. 145 1-5 దీంట్లో 1వ వచనంలో అన్ని కీర్తనలు దేవుని ఆరాధించే స్తుతించే కీర్తనలే, కానీ దేవుణ్ణి స్తుతించే కీర్తన అన్ని కీర్తనలు కూడా దాదాపు అన్ని కీర్తనలు దేవుని స్తుతించడమే అని అంశం ఉన్నప్పటికీ దేవుని గురించి స్తుతి కీర్తన అని పేరు పెట్టబడినటువంటి ఉన్నటువంటి కీర్తన ఇది ఒక్కటే. ఇప్పుడు ఇక్కడ దావీదు తన శత్రువుల గురించి తన కష్టాలు ఏంటి గురించి ఒక్క మాట రాయలేదు. దేవుని మహత్తు, మంచితనం, నీతి, అన్యాయాలను తలుచుకుని పూర్తిగా మర్చిపోయాడు. అంత పూర్తిగా మర్చిపోయాడు అనమాట. హిబ్రూలో ఈ కీర్తన వచనాలను హిబ్రూ అక్షరమాల వరుస క్రమంలో ఒక్కొక్క అక్షరంలో ఆరంభమవుతున్నాయి. ఒక్క అక్షరం నూన్ మాత్రమే లేదు. అది రాజైన దావీదుకు తన రాజు పరలోకములో ఉన్నాడని తెలుసు. హల్లెలూయా. రాజైన దావీదుకు తన రాజు అంటే దావీదు రాజు, తనకు రాజైనటువంటి రాజు ఎవరు? యేసయ్య. హల్లెలూయా. అతను పరలోకములో ఉన్నాడు కాబట్టి తెలుసు. కాబట్టి అది మనము దేవుని యొక్క ఆ యొక్క ఆధారము అనేది ఎంత గొప్పగా దావీదులో ఉందని మనకు తెలుస్తుంది. హల్లెలూయా. మరియు 2వ వచనంలో అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను అని పాడుతున్నాడు అనమాట. అనుదినం అంటే ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలని దావీదు గట్టిగా తీర్మానం చేసుకున్నాడు అని తెలుస్తుంది. హల్లెలూయా. అనుదినం స్తుతిస్తున్నాడంటే దేవుణ్ణి ఆరాధించడం ఒక ముఖ్యమైనటువంటి పనిగా ఆయన ఎంచుకున్నట్టు మనము ఇప్పుడు చూస్తున్నాం. ఈ 2 వచనాల్లో 4 సార్లు ఈ తీర్మానాన్ని మళ్ళీ రాస్తాడు. అంతేకాదు, మళ్ళీ పరిస్థితులు ఎలాంటివైనా, ఆరోగ్యమైన, వ్యాధి అయినా, కష్టమైన, నష్టమైన, సౌకర్యమైన, ఇబ్బంది కలిగి ఉన్న, ఆనందము, దుఃఖమైన ప్రతి దినం దేవుణ్ణి స్తుతించాలని ఆయన గట్టిగా తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. మనలో ఎంతమంది ఇలాంటి గట్టి తీర్మానం తీసుకోగలుగుతున్నాము? హల్లెలూయా. ఒక కష్టం వస్తే దేవుని పైన మనము దేవుని నిందిస్తాము, ఒక నష్టం వస్తే దేవుని పైన కోపపడతాము, ఒక ఇబ్బంది అయితే దేవుణ్ణి దూషిస్తాము. ఇలాంటివన్నీ కూడా చేస్తాం. అది వచ్చి మనం తెలియకుండా చేసినప్పటికీ దేవుడు ప్రతిసారి బిడ్డలు తెలిసి తెలియకుండా చేశారని చెప్పేసి ఆయన మన్నిస్తూ బిడ్డలు మళ్ళా తీస్తున్నాడు. కాబట్టి మనం చేయకుండా ఉంటే ఒక మంచిది. హల్లెలూయా. ఆయన వచ్చి ప్రతి ఒక్క ఈ యొక్క సమయంలో హెచ్చుతగ్గుల్లో కూడా గట్టిగా దేవుని స్తుతించాలని తీర్మానం తీసుకున్నాడంట. హల్లెలూయా. 1 తెస్సలోనికీయులకు రాసినట్టు 5:18 కూడా చూడొచ్చు. మరోచి కీర్తనలు 37:18 కూడా ఇది చూడొచ్చు అని ఇక్కడ మనము ఈ యొక్క రెఫరెన్సెస్లో జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. తాను యుగయుగాలకు శాశ్వతంగా దేవుణ్ణి స్తుతిస్తానని అతనికి నమ్మకం ఉంది. అయ్యో, ఈ తీర్మానం ఈ కీర్తనలో తీసుకున్న సన్న కీర్తన కాదు, సన్న అనుభవం, ఈ సన్న తీర్మానం కాదు. అది వచ్చి
యుగ యుగాలకు శాశ్వతంగా నా దేవుడైనటువంటి యెహోవాను, పరలోకానికి ఎక్కిపోయినటువంటి యేసయ్యను, మరియు పెంతెకోస్తు దినములో దిగి వచ్చిన పరిశుద్ధ ఆత్మను నేను త్రియేక దేవుణ్ణి యుగ యుగాలకు నేను స్తుతిస్తానని అతనికి నమ్మకం, పెద్ద గట్టి నమ్మకం ఉంది. హల్లెలూయా. 3వ వచనంలో చూస్తాం, యెహోవా మహాత్యములు గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందగలిగిన వాడు, ఆయన మహత్యము గ్రహించ సఖ్యముగానిది. అయ్యో, ఆయన మహిత్యాన్ని ఎవడైనా గ్రహించేదానికి అవుతుందా? కాదు 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 కాదు. ఆయన మహాత్యము మహాత్యములు గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందగలిగిన వాడు, ఆయనకు స్తోత్రాలు చాలా ఎక్కువ మనం చేయాల్సిన వాడు. ఆయన మహత్యమును ఎవడైనా గ్రహించేదానికి అవుతుందా? కాదు నైనా. మనుషులు చెల్లించడానికి సాధ్యమైన స్తుతులకు యథార్థమైన, హృదయపూర్వకమైన, సంపూర్ణ బుద్ధికి అనుగుణమైన, ఆధ్యాత్మికమైన స్తుతులకు ఏకైక నిజదేవుడు ఆయనే. హల్లెలూయా. అర్హుడు ఆయనే. ఆయన ఘనతను, గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆయన స్తుతించవలసిన రీతిలో స్తుతించాలంటే అనంతకాలం పడుతుంది. అది చాలా కాలం, అంతము లేదు దానికి. అంత సమయం ఆయనతో గడిపినా కానీ ఆయన్ని అర్థం చేసుకునేకి పూర్తిగా సాధ్యం కాదు అని ఈ యొక్క కీర్తనలో రాస్తున్నాడు. హల్లెలూయా. ఒక తరముల వారు మరి ఒక తరముల వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమములను తెలియజేసుదురు. ఎలాంటి యొక్క కీర్తి అంటే అండి, ఒక తరం వారు ఇంకొక తరం వారి ఎదుట సాక్ష్యం ఇస్తారు, కొనియాడుతారు, నీ పరాక్రమం గురించి తెలియజేయుదురు. కాబట్టి ఆ తరతరాలకు, ఈ తరం వారి ఇంకొక తరం వారికి, ఇంకొక తరం వారు ఇంకొక తరం వారికి, తరతరాలకు నీ కీర్తి నిలిచిపోవును. హల్లెలూయా. కాబట్టి యేసయ్య పుట్టింది 1వ సంవత్సరములు, అంటే 2025 ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి ఆయన 1వ సంవత్సరంలో ఆయన పుట్టినప్పటికీ, ఆయన 1వ శతాబ్దంలో ఆయన జీవించినప్పటికీ, 1వ శతాబ్దంలో ఆయన జీవించినప్పటికీ ఎక్కడొచ్చి 2000 సంవత్సరాలు అయినప్పుడు, ఇప్పుడు 2025లో కూడా ఆయన గురించి తరతరాల వారు మరుసటి తరం వారికి చెబుతూ వచ్చారు. కాబట్టి ఈ తరములో కూడా మనము విన్నాము, ఇంకొక తరములో వారికి మనము చెబుతున్నాము. హల్లెలూయా. 4వ వచనము, తరతరములు మరి యొక్క తరతరముల ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేసుదురు, మరియు మహోన్నతమైన నీ ప్రభావమును, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించుదును. నేను ధ్యానం చేస్తాను నీ ఆశ్చర్య కార్యాలను అని చెబుతూ రాస్తున్నటువంటి అంశం. హల్లెలూయా. మరియు మనం 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 1 నుంచి 5 చూసుకుందాం. 1వ వచనం, 2 తెస్సలోనిక 1వ అధ్యాయము 1 నుంచి 5. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనియ సంఘమునకు పౌలు, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పు రాయినది. ఇప్పుడు వచ్చి ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి అపోస్తలులైనటువంటి పౌలు, మరియు ఆయన శిష్యులైనటువంటి తిమోతి మరియు సిల్వా, తెస్సలోనియులకు రాసినటువంటి పత్రికలో యేసు నామములో మీకు శుభమని చెబుతున్నాము. హల్లెలూయా.
మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సనీయ సంఘమునకు శుభమని తెలియజేస్తున్నారు. ఓకే, 2వ వచనములో తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. మీరు ఆయన యొక్క సత్యములో నిలుచున్నారు కాబట్టి మీకు ఆయన యొక్క కృప మీకు కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని చెప్తున్నారు. సమాధానం కలుగునుగాక, ఆయన యొక్క కృప కరుణ మీకు మెండుగా దొరుకునుగాక అని వారికి తెలియజేస్తున్న ఉత్సాహమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. రోమీయులకు 1:8 మీ నమ్మకం అభివృద్ధి, ప్రేమ భావం అధికమవుతూ ఉంది అని రాస్తున్నాడు. మీ నమ్మకం బాగుంది, విశ్వాసం బాగుంది, శబాష్ బలామంతి దాసులారా అని పౌలు చెప్తున్నాడు రోమీయులకి. అభివృద్ధి కూడా అవుతున్నారు, మంచిది, మీరు ఇంకా అభివృద్ధి అవుతూనే ఉండాలి. ఒకరినొకరు మీరు ఉత్సాహపరుస్తూ అభివృద్ధి కావాలి. ప్రేమ భావం, మీలో ప్రేమ కూడా బాగుంది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ మీకు దొరికింది. ఆ ప్రేమను మీరు అనుభవిస్తున్నారు, ఇతరులకు కూడా పంచిపెడుతున్నారు. అలాగే ప్రేమ, శాంతి, సమాధానంతో ఇంకా బాగా దేవుని యొక్క సాక్షులుగా, ఆయన ప్రేమామయులుగా మీరు ఉండండి. హల్లెలూయా. 1 తెస్సలోనికీయులకు 3:10 మరియు 1 తెస్సలోనికీయులకు 3:12, 1 తెస్సలోనికీయులకు 4:10 వారి గురించి పౌలు ఆశించినది నెరవేరుతూ ఉంది. అతని ప్రార్థనలు ఫలించాయి. అయ్యో, అతను ఆశించినవన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి నేను పౌలుని నేను ఏం చేశాను? ప్రార్థనలు చేశాను. ఎవరికి? యేసయ్యకి. ఆయన ప్రార్థనలు, నా ప్రార్థనలు ఆయన విని ఇవన్నీ నెరవేరుస్తున్నాడు కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. 4వ వచనం అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుతున్నాము. మీ గురించి మేము వేరే సంఘాలకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా బలపడుతున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మంచి దాసులారా, హల్లెలూయా. హింసలలో, బాధల్లో కూడా అతిశయంగా మాట్లాడుతూ, ఇది గొప్పలు చెప్పుకోవడం కాదు. అయ్యో, నేను కష్టాల్లో కూడా నేను గొప్పలు చెప్పుకోవడం కాదు. అది నిజమైన యథార్థమైనటువంటి ఆ యొక్క ఆదరణ కాబట్టి, యేసయ్య యొక్క తోడు కాబట్టి, యేసయ్య యొక్క ఆయన యొక్క ఆదరణ బలము కాబట్టి మేము సాక్ష్యం చెప్పక తప్పదు. హల్లెలూయా. ఇది అక్కడి నుండి పరిస్థితి పౌలుకు సంతోషం కలిగించినది. ఆ విషయం వారికి చెప్పడానికి అతనికి సంతోషంగా ఉంది. ఎంత ఒక మంచి సంతోషకరమైన వార్త ఒక చోటు నుండి మనకు వచ్చిందంటే మనము వాళ్ళకి చెప్పేదానికి సంతోషపడతాం. అలవా, అంతే కదా. 4వ వచనం, 5వ వచనం దేని కొరకు మీరు శ్రమపడుదురో, దేని కొరకైతే మీరు శ్రమపడుచున్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుటకు దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. హల్లెలూయా. అంటే దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడుతున్న నిమిత్తము మీరంతా, మనమంతా దేని కొరకు శ్రమ పడుతున్నాము? పరలోకాన్ని చేరుకోవడం కోసమే కదా. కాబట్టి మీరు దేవుని రాజ్యము నిమిత్తము ప్రయాసపడింది మీకు ప్రతిఫలించునుగాక. మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. మీ ఓర్పు సమాధానం అంతా ఆయన మెచ్చుతున్నాడు కాబట్టి మిమ్మల్ని కంపల్సరీ ఖచ్చితంగా ఆయన పరలోకానికి
ఆయన తీసుకోవడానికి సిద్ధపడతాడు. హల్లెలూయా. ఘనం రుజువు. ఘనం క్రీస్తులో నమ్మకం ఉంచడం కారణంగా మనకు వచ్చే హింసలను కష్టాలను ఓర్పుతో సహించడం. మనకు వచ్చే కష్టాలను గురించి మనం సహించేదన్నమాట. అది వచ్చి మనం రుజువు చేసుకున్నటువంటి ఒక అంశం. దేవుని తీర్పు న్యాయమైనది అనేందుకు కూడా ఇది రుజువే. దేవుని తీర్పు న్యాయమైంది. ఇక్కడ దేనికి అర్థం స్పష్టం లేదు. ఓకే, కానీ దేవుడు వారిని ఎన్నుకున్నది, వారి విషయంలో ఇంతవరకు జరిగించినది న్యాయమేనని వారి విశ్వాసంలో నిలకడగా ఉండడం వల్ల రుజువు అవుతుంది. హల్లెలూయా. మరియు 5వ వచనంలో ఈ విధంగా ఇది వారి అర్హతను మరియు వారి యొక్క రాజ్యం కోసం బాధలు అనుభవించేందుకు సిద్ధంగా ఉండడం అన్నిటి కూడా అది వాళ్ళకి ఒక సాక్ష్యంగా సిద్ధంగా ఉండని వారు తొలగిపోతారు. అర్హత రుజువు అయిన వారు, రాజ్యం కోసం బాధలు అనుభవించేవారు ఎంచుకుని పడతారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనం అర్థం చేసుకోవాలంటే, హల్లెలూయా స్తోత్రం, విశ్వాసులు తమ ప్రవర్తన ద్వారా విశ్వాసములో కొనసాగడం ద్వారా దేవుని వారిని మార్చిన విషయాన్ని చూపిస్తారు. దేవుడు తన రాజ్యాన్ని తగినట్టు జీవించేలా వారికి సామర్థ్యం ఇచ్చిన విషయాన్ని రుజువు చేస్తారు. హల్లెలూయా. కాబట్టి కడగండ్లు ఇది వారి అర్హత రుజువు. దేవుని రాజ్యం కోసం బాధలు అనుభవించేందుకు సిద్ధంగా ఉండని వారు ఆ రాజ్యానికి అర్హులు కాదు. హల్లెలూయా. దేవుని కొరకు ఆ కష్టాలను అనిపించిన వారు ఆయన రాజ్యానికి అర్హులు కాదు. కాబట్టి దీన్ని బట్టి దేవుని రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే ఎలాంటి కష్టం వచ్చినా ఆయన నిమిత్తం మనం భరించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. మరియు లూకా సువార్త, చివరిగా లూకా సువార్త 20వ అధ్యాయము మనము 27 నుంచి 38 వరకు చూస్తాం. హల్లెలూయా. పునరుత్థానము లేదని ఏమంటున్నాడు? పునరుత్థానము లేదని చెప్పడి సద్దూకయ్యులు కొందరు ఆయన వద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి. పునరుత్థానం నమ్మని వారు ఆయన వద్దకి వచ్చి అడుగుతున్నారు, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యని పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగు చేయవలనని మోషే మనకు రాసి ఇచ్చను. కాబట్టి 7 సహోదరులుండిరి. మొదటి వాడొకడు స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయాను. 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకొనిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెళ్లియాడి సంతానము లేక చనిపోయేది. పిమ్మట ఆ శాస్త్రీయు చనిపోయాను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవరికి భారీగా ఉండును? ఆ 7 ఆమె భారీగా ఉండెను కదా అనిరి. అందుకు వాళ్ళు చెప్పారు స్టోరీ. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు, పెళ్లి కీయబడుదురు, కానీ పరమన మృతులు పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు. కాబట్టి వారు పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక వారికను చావనే చావరు. హల్లెలూయా. చావనేరరు. దేవుని పిల్లలు ఎన్నడూ చనిపోరు. ఏమంటున్నాడు? దేవుని పిల్లలు ఎన్నడూ చనిపోరు. పొదను గురించి భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు
ఓకే, ప్రభు ఎవరు దేవుడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, మరియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. హల్లెలూయా. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. కాబట్టి మృతులకు దేవునికి సంబంధం లేదు. సజీవులుగా లేపబడిన వారికే అని దేవుడు. ఆయన దృష్టికి అందరూ జీవించుతున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. సమాధానము ఇచ్చారు. కాబట్టి అందరూ జీవిస్తున్నారు. ఎక్కడైతే పెళ్లి చేసుకుంటారు, ఇస్తారు, అంతా తీసుకుంటారు, పుచ్చుకుంటారు. కానీ పరలోకంలో ఎలాంటి పెళ్లి ఉండదు. వారు దేవదూతల వలె ఉంటారని చెప్పి వారిని సమాధానపరిచాడు. హల్లెలూయా. లేచి నిలబడడం. హల్లెలూయా. మహోన్నతుడా పరమ తండ్రి యేసయ్య స్తోత్రం. ఇంత నిమిత్తం ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి మర్మములను బట్టి స్తోత్రం తండ్రి. పరలోకం గురించి మరియు పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాకు వివరించి, మరియు ఇక్కడ భూలోకములే మేము ఎలాంటి వాళ్ళగా సిద్ధపాటుగా ఉండాలని మాకు వివరించిన విధానం బట్టి స్తోత్రం తండ్రి. వాక్యమును ఆశీర్వదించండి, విన్న బిడ్డలను ఆశీర్వదించండి, విన్న అంశములను జీర్ణించుకొని ఆ యొక్క బలమును స్థిరపడి వాక్యములను బలమును పొంది బలముగా దృఢముగా నిలిచిన శక్తిని ఇవ్వండి. మీకే మహిమ ఘనత ప్రభావం చేస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు దేవుని ప్రార్థించి ఓడుకున్నాం దేవ తండ్రి. నా ప్రాణమయ యెహోవాను సంతించుము, నా అంతరంగ సమస్తమాన పరిశుద్ధ నామమును సంతించుము, నా ప్రాణమయ యెహోవాను సంతించుము, ఆయన చేసిన మేలను దేన్ని మురుకుము. హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పటికీ సదాకాలం శిరస్సాయిగా విశ్వాసులందరూ పరిశుద్ధులందరితో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు నిలిచిడును గాక. తర్వాత ఆయన నిలకడగా మనమును నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.